దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు ఛార్జ్ షీట్కు రంగం సిద్ధం. సో చివరి దశకు చేరుకుందట ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు. దానికి పకడ్బందీగా ఛార్జ్ షీట్ సిద్ధం చేస్తున్నట్టు ఇక్కడ ప్రధానమైన వార్త వస్తున్నామండి. సో ఇప్పటికే జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిర్రు, హీరోల ఫోన్లు ట్యాప్ చేసిర్రు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిర్రు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసిర్రు, అదేవిధంగా వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసిర్రు. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మంత్రుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, ఎంపీల ఫోన్లు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన చెప్పి ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. సో దాని మీద ఎటకేలకు మాత్రం చివరి దశకు ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధమంటూ చూస్తూ ఉన్నామండి. రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చింది. 5.5 నెలలుగా అగర్నిశలు సాగిన కేసు దర్యాప్తును సిట్టు ముగింపుకు చేర్చింది. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువురు మాజీ పోలీసు అధికారులు, రాజకీయ నేతలపై పక్కా సాక్ష్యాలతో తుది ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. దాదాపు 618 ఫోన్ నెంబర్ల డేటా, 450 మంది సాక్షులు, సుమారు 2500కు పైగా ట్యాపింగ్ సంభాషణల ఆధారాలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలను ఈ ఛార్జ్షీట్లో కీలకంగా పొందుపరచనున్నట్లు సమాచారం అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం సిద్ధమైంది. అంటే ఇక కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికే హైకోర్టు మాత్రం వాళ్ళకు దాని మీద వాళ్ళు కూడా హైకోర్టుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మా మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి. సో అది జరుగుతూ ఉంది. మొత్తం మీద ఛార్జ్షీట్ మాత్రం సిద్ధం చేసింది ఈరోజు. అంటే మొత్తం మీద పకడ్బందీగా ఛార్జ్షీట్ అమలు చేస్తూ ఉంది. ఎలాంటి ఇక్కడ విషయం ఏంటంటే కోర్టుకు వెళ్ళినా కానీ ఎలాంటి సమస్యలు తలెత్తకూడదు అనే విషయంలో పకడ్బందీగా ప్లాన్ ప్రకారం వీళ్ళు ఛార్జ్షీట్ తయారు చేస్తున్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నామండి. సో ఇప్పటికే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావుకు వీళ్ళకు కూడా నోటీస్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళది కూడా వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు కూడా ప్రధానమైన ఆధారాలు సేకరించినట్టు కూడా ఈరోజు తెలుస్తూ ఉన్నది. సో మరి ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పెద్ద సంచలనంగా మారిపోయింది. ఈరోజు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా మా ఫోన్ ట్యాప్ అయినాయి, మేమందరం కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులమని చెప్పి వాళ్ళు చాలామంది సాక్షులుగా వచ్చారు, వాంగ్మూలాలు ఇచ్చారు. కేసీఆర్ కూడా సాక్షిగా పిలిచారు. సో ఆయన కూడా వాంగ్మూలం ఇచ్చి వెళ్ళిండు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తీవ్ర సంచలనం రేకెత్తించింది. సో ఏం జరుగుతుంది ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక ఆధారాలు మేము సేకరించినామని చెప్పి ఇప్పటికే సిట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో మరి కేసీఆర్ అరెస్టు తప్పదా అని చెప్పి ఈరోజు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ సాగుతూ ఉన్నది. సో ఒక విషయం చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఎప్పుడు కూడా ఎలక్షన్ల ముందు మాత్రం తీసుకొస్తూ ఉన్నారు. సో ఇక ఈ 2 నెలల్లో 3 నెలలు అంటే అక్టోబర్లో చూసుకుంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, దాని తర్వాత ఎంపీటీసీ జడ్పీసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. సో ఎలక్షన్ల ముందర మాత్రమే వీళ్ళకు ఫోన్ ట్యాపింగ్ కేసులు గుర్తుకొస్తాయి, కాళేశ్వరం స్కామ్ సంబంధించి కేసులు గుర్తుకొస్తాయి, ఆ ఫార్ములా రేస్ కేసులు గుర్తుకొస్తాయి ఈ ప్రభుత్వానికి. సో ఇంతసేపు ఉన్న ఆరోపణలు చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఆధారాలు బయట పెడతలేరు. సో ఏం జరుగుతుంది ఏందనేది చూడాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది.